ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మా అత్తయ్య వస్తూ ఉంటారని చెప్పారు, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, కానీ నేను రాలేకపోయాను, క్షమించండి. ఈసారి అడిగారు వీలవుతుందా అమ్మా అంటే తప్పకుండా అని మా హస్బెండ్ తో వచ్చాను. చిన్నప్పటి నుంచి నేను చాలా నమ్ముతాను, ఇక్కడికి వస్తూ ఉండేవాడిని అని చెప్పారు. సో ఈసారి రావడం జరిగింది, తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తానని నేను. మీరు కొన్ని మాటలు చెప్పారు గారు, ప్రశాంతంగా ఉండాలని. ఉట్టి లైఫ్ లో కాదు, ఎందులో అయినా ప్రశాంతంగా ఉండాలి. నేను స్పోర్ట్ ఆడతాను, మనం డే ముగించేసాక ప్రశాంతంగా హ్యాపీగా పడుకుంటాము అని అంటారు అందరూ. సో మనం ఎక్కడి నుంచి మీరు ఎప్పుడు ఇవాళ చెప్పారు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా అంటే ముఖ్యం ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి. మనం ఆలోచిస్తే రాత్రి పడుకున్నప్పుడు నేను కూర్చొని అదే ఆలోచిస్తా ఉన్నాను, మనం అంతా అయిపోయాక రాత్రి ఎప్పుడు అనుకుంటాం ప్రశాంతంగా పడుకున్నాం ఎప్పుడు అని. సో దాన్ని నేను ఆలోచిస్తా ఉన్నాను. అండ్ అలాగే మీరు ఎన్నో మాటల గురించి చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ఆశీస్సులతోనే నేను ఇంత పైకి వచ్చానని నేను అనుకుంటున్నాను. ఆశీస్సులు ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి, మీ సపోర్ట్ లేదే ఎవరు పైకి రాదు. ఎంత కష్టపడినా డెఫినెట్ గా పుణ్యం చేయాలి, అలాగే మీ అందరి ఆశీస్సు కూడా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే మా తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ, బ్లెస్సింగ్స్ కానీ తప్పకుండా ఉండాలి. దేవుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు, కానీ మనం దేవుడిని నమ్ముకుంటాము. అట్ ద సేమ్ టైం మనలో ఆ ఫేత్, ఆ ప్రశాంతత, ఆ హ్యాపీనెస్, ఆ హోప్ ఉండాలి, తప్పకుండా పైకి వస్తారు. అండ్ హార్డ్ వర్క్ అనేది ఇట్స్ కీ ఫర్ సక్సెస్. హార్డ్ వర్క్ చేస్తానే ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ బిలీఫ్ ఉండాలి. ఎంతో మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఇక్కడికి వాళ్ళు వచ్చారు, బిలీఫ్ అనేది ఉండాలి. పిల్లలు వచ్చారు, కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, పిల్లలు. ఆ బిలీఫ్ ఉంటే ఏదైనా జరుగుతుంది అని నేను అనుకుంటాను, నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అనుకుంటాను, నేను ఒక పెద్ద మంచి ప్లేయర్ అవ్వాలి, పైకి రావాలి, గెలవాలి అని ఆ నమ్మకంతో నేను ఇంత పైకి వచ్చాను. సో ఆ బిలీఫ్, ఆ హోప్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. అంటే కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాము జీవితంలో, కొన్నిసార్లు పడిపోతాము, కొన్నిసార్లు మనకి కొన్ని అనుభవం మనం అనుకుంటున్నట్టు. బట్ అలా అని చెప్పి ఏమి అవ్వట్లేదు మన లైఫ్ లో అనుకోకూడదు. ఎప్పుడు అవుతుంది అలా ఫేత్ కానీ హోప్ కానీ ఉంచుకుంటే తప్పకుండా పైకి వస్తానని నేను కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ వస్తానని నమస్తే. శ్రీమతి పివి సింధు గారు బాగా మంచి సందేశం చెప్పారు. ప్రశాంతత వారు అన్నారు, అందరి ఆశీస్సులు అనే సద్గురువులు చెప్పిన మాట ఒకటి మీకు వారు అన్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పటి మన గత జన్మలో తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితులు, మళ్ళీ సమాజంగా ఉంటారట. అలానే మనకి ఒకప్పుడు మన వల్ల సహాయం పొందిన వాళ్ళే మళ్ళీ ఈ జన్మలో మనని పొగట్టడానికి, మనని ఆశీర్వదించడానికి, సహకరించడానికి సమాజంలో మళ్ళీ తిరిగి వాళ్ళే వస్తారు. కాబట్టి శ్రీమతి సింధు గారు కోరుకున్నట్టుగా ఆశీస్సులు కాదు, పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వారికి ఉంది, బాగుంది. అట్లానే భగవంతుడు దయ అంటే ఇప్పుడు కూడా ప్రశాంతత రూపంలో మనలో ఉన్నారు. ఉంటేనే ఒక ఆట ఆడేటప్పుడు ప్రశాంతంగా ఆడకపోతే ఓడిపోతారండి. లక్ష్యం పెట్టుకోరు వాళ్ళు, ఏది మర్చిపోతారు, ప్రశాంతంగా ఆడతారు. అంతే, ఆట మీదనే దృష్టి ఉంటుంది. ఒక మెడల్ వస్తుందో, పేరు వస్తుందో అని ఆడితే ఓడిపోతారు వాళ్ళు. అందుకని భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అంటే ప్రశాంతత రూపంలో ఆ టైంలో వాడుకుంటాడు. కాబట్టి ఆ ప్రశాంతత వాళ్ళకి గెలిపిస్తుంది, బహుమతినిస్తుంది, ప్రశంసలను అందిస్తుంది.
సమాజంలో సహకారంగా ఆ విధంగానే పద్మశ్రీ మొదలు భారతరత్న దాకా అందులోనే ఉంది ప్రశాంతతలో. ప్రశాంతంగా ఉంటే భగవంతుడు రావటం కాదు, భగవంతుడే ప్రశాంత రూపంలో ఆట చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పరమాత్మ అంతటా ప్రశాంతత రూపంలో వ్యాపించి ఉన్నాడు. మంచి మాట చెప్పారు. ఇందాక వారం నిద్ర పట్టేదిట్లనే ప్రశాంతంగా పడుకోండి అంటారు. ఇంత ప్రశాంతత మొదలు చివరి అదే ఉంటుంది. కాబట్టి అదే పరమాత్మ. బాగా మాట్లాడారు వారు కోరుకున్నట్టుగా ఈసారి మంచిగా ఉన్నతమైన మంచి పేరు కలిగిన పిల్లలు, మంచి ఆరోగ్యవంతమైన సంతానం, వారికంటే ఉన్నతమైన దేశభక్తులు, దేశానికి సేవ చేసే సంతానంతో ఇక్కడికి గురువుగారు అనుగ్రహం చేసి తీసుకురావాలని ప్రార్థన చేస్తూ, మా అందరి ప్రార్థనలు మీ పండగ ఉంది. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా కాంపిటీషన్స్? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్. మరి మా కోరిక మీరే తీర్చాలి. మేమైతే ప్రశాంతంగా మీకోసం ఎదురు చూస్తుంటాం. మేము వాళ్ళేం కాబట్టి శ్రమ మీదే, శ్రద్ధ మీదే, ఫలం మీదే, పేరు కూడా మీదే. కాబట్టి మా ప్రార్థన ఆశీస్సులే లేవు. చిన్నవాడిని ఎంతమంది ప్రేమపడతారు. ఎప్పుడు కూడా సంఘం లేకపోతే మనకే ఉంది. ఆయన శ్రీవెన్నెల వారు అన్నట్టుగా పరమాత్మకి భక్తుడు లేకపోతే పరమాత్మకి ఉంది. అట్లానే మీరు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ, తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని జాగ్రత్తగా. థ్యాంక్ యూ. వారిని చూడటానికి బాగా వచ్చారు. ఏమంటే మీరు ఇట్లా సత్సంగానికి వస్తే జనం బాగా వస్తారు. బంతి చిన్నది, బ్యాట్ ఉంటుంది. అదే పెట్టు కొంచెం కోతగా ఉన్నట్టు. బంతి ఎంత ఉంటుంది, బ్యాట్ ఎంత ఉంటుంది? ప్రైజ్ దేనికి? బంతిగా బ్యాట్గా? బంతిని బట్టే ఉంటుంది, కానీ బ్యాట్ని బట్టే బంతి ఉంటుంది. కానీ బ్యాట్ను బట్టే మనిషికి ఉంటుంది, కానీ ప్రశాంతతను బట్టే మనిషి ఉండాలి. అంతే. ఇంతే ప్రాసెస్. ఇదంతా ఇదే తపస్సు. మీకు మెడిటేషన్ ఏమిటి అంటే మంచి మాట చెప్పండి. ఒక అయిపోయాక గోల్డ్ మెడల్ తీసుకుంటూ కూడా సమాజానికి హితమైన మాట చెప్పండి. సంస్కృతి ఇది ఒకటి మీరు మాకిచ్చే ఇది సందేశంగా. సార్ నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ. ఒకసారి పైకి బాగున్నారా? హిందుగా పల్లెలో పాప శ్రమపడి వచ్చారు. మీకోసం ఎదురు చూస్తాం. నాన్నగారు అమ్మగారు బాగున్నారా? చంద్రు గారు, దత్తు గారు, చిన్నపిల్లలు, తాతయ్య, దాని లోపల మీరెట్టున్నారు? చిన్న ఈకండి ఎప్పుడు అంటే ఏమనుకోండి. దాని లోపల సత్సంగం చెప్పకుండా అట్లానే మీరు అడిగారని లోపల ఇచ్చారు పిల్లలు. ఈరోజు డాక్టర్ నూతి శ్రీనివాస్ గారని మెట్రో హాస్పిటల్ న్యూరోసర్జన్ కోడలు పరిచయానా? ఓహో, నీకు గుర్తున్నారా? తాతగారు చిన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు Thank you.